కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటూ చిన్న ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అవును. ఇంతకుముందు అప్పుడేమో 70, 60 అలా కరెక్ట్. ఉన్న వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. బట్ కరెక్ట్. ఇప్పుడేంటంటే చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవును. అసలు ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? వాటికొక సొల్యూషన్ అనేది ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ మోకాళ్ళ నొప్పులు మీరన్నట్టు ఏందంటే కొన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, లేదంటే ఏజ్‌తో వచ్చేటటువంటి ఒక డీజనరేటివ్ డిసీజ్ అని అనుకోవాలి మనం. హ్మ్. సో, ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే, అంటే ఇది మోకాల్లో గుజ్జు అరిగిందని ఎలా తెలుస్తదంటే, ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాళ్ళ నొప్పులు ఉండడము, మెట్లెక్కేటప్పుడు నొప్పులు రావడము, కాళ్ళలో పటపటాసిన సౌండ్‌లు రావడము, హ్మ్. కొంత దూరం నడిచినా నొప్పులు రావడం. ఇలా రావడం మొదలుపెట్టిందంటే, ఫస్ట్ గుర్తించాల్సింది ఏందంటే, తొడ ఎముక, కాలెముక మధ్య మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు కరగడం మొదలుపెట్టిందని చెప్పేసి గుర్తించాల. ఒకసారి మోకాళ్ళు అరగడం మొదలుపెట్టిన తర్వాత, కాలయాపన చేసి ఆపరేషన్ దాకా ఎందుకు తీసుకెళ్ళాలి? ఓకే. దీనికి సంబంధించి కూడా మీ దగ్గర ఒక సప్లిమెంట్ ఉంది. ఓహ్! అది మరేదో కాదు గ్రాండ్ వాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. గ్రాండ్ వాక్ తీసుకుంటున్నారు. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నారు. ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. లేదా ఓకే. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 పోవడానికి 20 సంవత్సరాలు పట్టొచ్చు, 25 సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే. లేదంటే వాళ్ళ అదృష్టం బట్టి అసలు ఎప్పటికి అవసరం లేకుండా ఉండొచ్చు. సో, ఈ గ్రాండ్ వాక్ ఎలా పనిచేస్తదని గనుక మీరు అడిగితే, హ్మ్. దీంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. గ్లూకోజామిన్ 1.5 గ్రామ్స్, కాంట్రాక్టిన్ 1.2 గ్రామ్స్, కర్కుమిన్ 1.5 గ్రామ్స్, కొల్లాజన్ 40 ఎంజీ, బోసెలసెరాట్ 250 ఎంజీ, పైపెరిన్ 15 ఎంజీ, పైనస్ జెరడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 ఎంజీ, వైటమిన్ సి 80 ఎంజీ. 8 రకాల సప్లిమెంట్స్ 7.5 గ్రామ్స్ పరిమాణంలో క్లినికల్ ట్రయల్స్‌లో ఏ డోసులు అయితే వాడినారో ఆ డోసులో ఇవ్వడం జరిగింది. ఎలాంటి కత్తి మోకాళ్ళ మీద పడకుండా, అంటే తప్పని కాదు కానీ కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. ఎగ్జాక్ట్. కొంతమందికి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫెయిల్ అయ్యే అది అవకాశాలుంటాయి. కొంచెం ఇంకొంతమంది ఆపరేషన్ అనంగానే గూడా చాలా భయపడుతూ ఉంటారు. భయపడుతూ అలాంటి ఉంటారు. వాళ్ళకి ఇది చాలా ఖచ్చితంగా. యూజ్‌ఫుల్ అవుతది. ఖచ్చితంగా. కాబట్టి గ్రాండ్ వాక్ లాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సప్లిమెంట్ తీసుకుంటూ, టాపికల్ అనాలిసిస్ డైక్లోఫెనాక్ జెల్స్ లాంటి మోకాళ్ళ మీద పూసుకుంటూ, కొంచెం ఎక్సర్‌సైజెస్ అవి ఇవి చేసుకుంటూ పోతే ఆల్‌మోస్ట్ నియర్ నార్మల్‌గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి.